హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల గారెలు చూపిస్తున్నానండి. బయట వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడిగా గారెలు చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా తినడానికి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవడం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 2 హెల్తీ రెసిపీస్. ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలండి. ఇవైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా నేను ఇక్కడ సొరకాయను ఒక సగం వరకు తీసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా తురుముకున్నానండి. ఇలా తురుముకోవాలి. మనకు తురుముకోవడానికే టైం పడుతుందండి, చేసుకోవడం మాత్రం చాలా సింపుల్. ఇలా తురుముకున్న దాన్ని ఎంత ఉందనేది మనం దీన్ని కొలుచుకోవాలి. దానికోసం నేను ఇలా మెజరింగ్ కప్తో కొలుచుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒక గిన్నెతో కరెక్ట్గా కొలుచుకోండి. అప్పుడు మనం పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకు 1.5 కప్పు అయిందండి సొరకాయ తురుము. చూడండి, 1.5 కప్పు అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా కారం కోసం నేను ఇక్కడ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకుంటాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 5-6 వేసుకుంటున్నాను. ఇలా తుంచుకొని వేసేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్నాక. రెడ్ కారం వేయొద్దండి, పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కదా, సో అందుకని కొంచెం ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి. మీరు కావాలంటే దీంట్లోనే అల్లం ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం వేయట్లేదండి, వేసుకున్నా బాగుంటుంది. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. ఎంత ఎక్కువ తీసుకున్నా టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా ఎక్కువే వేసుకుంటున్నానండి. నువ్వులు హెల్త్కి మంచివి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, నువ్వులు అన్నీ హెల్త్కి సంబంధించినవి వేసుకుంటామండి దీంట్లో. అలాగే 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. దాన్ని వాటర్ తీసేసి ఈ విధంగా పప్పు మాత్రం దీంట్లోకి వేసుకోవాలి. పప్పు కూడా మనం ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మనకు సొరకాయ తురుము 1.5 కప్పు వచ్చింది కదా. బియ్యం పిండిని కూడా 1.5 కప్పు తీసుకోవాలండి. 1 కప్పు వేసుకున్నాను, 1/2 కప్పు మాత్రం పక్కన పెట్టుకున్నాను. పొడి పిండేనండి, తడిపిండి కాదు, ఇది పొడి బియ్యం పిండే. ఇప్పుడు ఫస్ట్ ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. మనకు సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం కలుపుకున్నాక మిగతా 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్నాక వాటర్ అవసరం అయితే మాత్రమే వేసుకోవాలి. అది కూడా ఎక్కువ వేసుకోవద్దు. అలాగే మనం దీంట్లో ఉప్పు వేసుకోలేదు కదా, కాలి పచ్చిమిర్చిలోనే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక మనకు వాటర్ అవసరం అయితే మాత్రం కొంచెం వేసుకోవాలండి. నేను చూపిస్తాను. ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం గట్టిగా ఉంది కదా, ఈ టైంలో ఇలా కొంచెం మాత్రమే వేసుకోవాలి వాటర్. ఇలా కొద్దిగా వేసుకొని, పిండి అనేది మనకి ఇంత గట్టిగా ఉండొద్దు కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా మొత్తం కలుపుకున్నాక మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. మనం వడలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా బ్యాటర్. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక ఇక్కడ మనం ఎంత సైజులో వడలు చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో ముద్ద తీసుకోవాలండి. చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయినా వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని నేను 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనకు ఒక వాయికి సరిపోను దీనిపైన ఒత్తేసుకోవాలి. చూడండి, ఇలా వడలాగా కొంచెం వెడల్పుగానే చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి, ఇంకొంచెం చిన్నగా అంటే చిన్నగా చేసుకోండి. మీరు కావాల్సిన సైజులో చేసుకొని వడలాగా ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కవర్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక కవర్ పైన కూడా సేమ్ అలానే ఒత్తుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆయిల్ వేడి అవుతుంది కదా, వేడయ్యేలోపు ఒక వాయికి సరిపోను ఇలా ఒత్తుకొని పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే 2 ఒకేసారిగా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. కాలే తురుముకోవడమే టైము. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కవర్ నుంచి తీసి వేసేసుకోవడమే. చాలా ఈజీగా వస్తుందండి, తీసుకోవడం కూడా ఇబ్బంది ఉండదు. వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే ఒకటి వేసిన వెంటనే ఇంకోటి వేయొద్దండి. అది కొంచెం పైకి వచ్చాక ఇంకొకటి వేయాలి. అలా అయితే అంటుకోకుండా ఉంటాయి. అలాగే వెంటనే గరిటె పెట్టకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపుకు తిప్పుకోవాలండి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ రావాలి. మీకు ఇంకాస్త క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా. దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఇలానే మిగతావన్నీ కూడా ఒత్తుకుంటూ వేసేసుకోవడమే. నాకైతే ఇక్కడ 20 వరకు వచ్చాయండి.
వచ్చాయండి. చేసుకున్న తురుముకి 20-25 వరకు వచ్చాయి. వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. సాంబార్ పప్పుకి అంచుగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైంలో తినడానికి తప్పకుండా ట్రై చేయండి. టమాటా సాస్తో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి సొరకాయ ఉంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడలండి. వీటిని కూడా చాలా మందికి అస్సలు కుదరవు. అలాంటి వాళ్ళ కోసం సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీటి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు. కాబట్టి లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది సన్నవి కాదండి, కొంచెం లావుగానే ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉన్నవి ఏదైనా 1 కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. 1 కప్పు వేసుకున్నాక దాంట్లో నీళ్లు పోసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. మరి గట్టిగా రఫ్ చేస్తూ కడగొద్దండి, ఈ విధంగా స్మూత్గా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కొని ఆ వాటర్ని తీసేసేయాలి. తీసేసి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఇలా తీసుకున్న సగ్గుబియ్యంలోకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఎన్ని తీసుకుంటున్నామో వాటర్ కూడా అన్నీ తీసుకోవాలి. వేసుకొని వీటిని ఒక 5 గంటలన్నా నానబెట్టుకోవాలండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ టీ టైంలో తినడానికైతే మార్నింగ్ నానబెట్టుకోండి, సరిపోతుంది. నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా చేయడం కోసం మార్నింగ్ నానబెట్టుకున్నాను. కాబట్టి దీనికి చట్నీ కూడా ఏం చూపించట్లేదండి. మేమైతే డైరెక్ట్గా సాస్తోనే తినేసాము. ఇది చూడండి, బాగా నానిపోయాయి కదా. మరి ఎక్కువ నాని మెత్తగా అవ్వద్దండి. ఈ విధంగా నానితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ లాగేయదనమాట. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్లోకి మొత్తం వేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం మసాలా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా 1 ఇంచు అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. అల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిర్చి వద్దు, రెడ్ కారం వేసుకుంటాము అనుకుంటే పచ్చిమిర్చిని ఒక 2-3 వేసుకొని మిగతాది రెడ్ కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చే వేసుకుంటున్నాను కాబట్టి ఒక 6-7 తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నా పర్వాలేదు. ఒక 1/2 కప్పు పల్లీలను ఇలా వేయించి తీసుకోవాలండి. నేను పొట్టు కూడా తీయలేదు, మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు. వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులుగానే ఉండాలండి, మెత్తగా గ్రైండ్ చేయొద్దు. పల్లీలు వేయడం వల్ల ఈ వడలకి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా వేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లోకి 2 బంగాళాదుంపల్ని ఇలా ఉడికించి పెట్టుకున్నాను. మరీ మెత్తగా ఉడికించొద్దండి, ఒక 80% వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు వడలు అనేది ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, వాటిపైన తొక్కు తీసేసాను కదా. ఇప్పుడు ఆలుని మనం ఈ విధంగా తురుముకోవాలి. డైరెక్ట్గా మెత్తగా చేసుకుంటే మనకు అక్కడక్కడ ఉండలుగా ఉంటుందండి. అందుకని ఇలా తురుముకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనకు తురుములాగా కూడా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా తురుముకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ రెడ్ కారం వేసుకున్నట్టయితే రెడ్ కారం మసాలా అలా కూడా వేసుకోవచ్చండి. ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలు సగ్గుబియ్యం అన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక 2 చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. వడలు చేసుకోవడానికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు జిగురుగా ఉంటుందన్నమాట. ఇలా అప్లై చేసుకున్నాక మీరు వడ సైజు ఎంత చేయాలనుకుంటున్నారో అంత తీసుకోవాలి. మనం ఆలు వేసాం కాబట్టి బంగాళాదుంప వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయండి, అసలు విడిపోతాయి అనేది లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకుంటూ వడలాగా ఒత్తేసుకొని పైన మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే మామూలుగా సగ్గుబియ్యం టిక్కా లాగా మామూలుగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హోల్ పెట్టుకొని వడల్లాగా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మధ్యలో హోల్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే టిక్కా లాగా కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలా చేసేసి నేను రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా రెడీగా పెట్టుకున్నాక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి.
వేసిన వెంటనే కదపొద్దండి. వాటంతట అవి ఇలా పైకి వచ్చి లైట్గా కలర్ మారినాక మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి. లేదంటే మీరు పచ్చిగా ఉన్నప్పుడే కదిలించారనుకోండి అవి విరిగిపోతాయి. అలాగే అవి అంటుకొని ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం వేగినాక వాటంతట అవే విడిపోతాయి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా వడలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. స్నాక్స్ లాగా తినడానికి కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారండి. చాలా బాగుంటాయి. నేనైతే టమాటా సాస్తో తిన్నాము స్నాక్స్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్కి అయితే దీని కాంబినేషన్లో గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి చేసుకుంటే పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. ఎన్ని తిన్నామో కూడా తెలీదు, అంత తినేస్తాము, అంత బాగుంటాయి. డెఫినెట్గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్